హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ అనేక రకాల రాజకీయాలు, అనేక రకాలైనటువంటి అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మీకు అందిస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోమని మీకు చెప్తూనే ఉన్నా. అయితే ఇక్కడ నాకు ఒక విషయం మీతో పంచుకోవాలని ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని కనుక నేను పంచుకోకపోతే కూటమి ప్రభుత్వం అటు టీటీడీ కలిసి చేస్తున్నటువంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతాయి. ప్రజల్లో చాలా చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తాయి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోతున్నాయి, ఇది అభియోగం. నువ్వేం చేయాలి? ఎన్ని గోవులు కొన్నావు, ఎన్ని గోవులు ఉన్నాయి, ఎన్ని గోవులు చనిపోయినాయి అనేది ఒక లిస్ట్ రాసి మీడియాకి రిలీజ్ చేయాలి. చేశారా? లేదు, మీడియాకి ఇవ్వలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడారు. 20-21 అన్నాడు. అందుట్లో మన ఇంట్లో మనుషులు చనిపోవట్లేదా అని సెటారికల్ టచ్ ఇచ్చాడు. పైగా అందరి మీద కేసులు పెడతా ఉంటూ ఒక భయంకరమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయం చేయబోయాడు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు. మరి ఈవో శ్యామలరావు ఏమో పాపం 43 చనిపోయినాయి, యావరేజ్ లో నెలకి 15 చనిపోతాయి. మొత్తానికి గత జూన్ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 100కు పైన చనిపోయాయి అంటూ పాపం టీటీడీ ఈవో శ్యామలరావు. ఎందుకు ఈ శ్యామలరావు నాకు అప్పుడప్పుడు మనోడు దేవుడిని అంటే భయం ఉన్న వ్యక్తిలా శ్యామలరావు నాకు కనిపిస్తూ ఉంటారు. నేను గతంలో శ్యామలరావు గారిని ఉద్దేశించి కూడా వీడియోలు చేయడం జరిగింది, కానీ శ్యామలరావు అనుకున్నంత వరస్ట్ కాదు. దేవుడు అంటే శ్యామలరావు గారికి చాలా భయం ఉంది. అతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనస వాచ నమ్ముతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నోటి నుంచి అబద్ధం రావడం నేను చాలా రేర్గా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆయన కూడా అందరిలాగే ఏం చనిపోలేదు, 1-2 అని చెప్పొచ్చు. కానీ వచ్చి క్లియర్గా 43 చనిపోయాయి ఈ 3 నెలల్లో అంటూ ఒక రకమైన స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుట్లో కూడా వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది వేరు కాబట్టి. సో భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా పక్కన పెడితే, ఇప్పుడు అక్కడున్న రాజకీయాన్ని వదిలేసి ఈ బిఆర్ నాయుడు కానీ అక్కడున్న కొంతమంది బోర్డు మెంబర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గుడికొచ్చాడా, జగన్మోహన్ రెడ్డి దేవుడు నమ్ముతారా, కరుణాకర్ రెడ్డి కొడుకు పెళ్లి ఎలా జరిగిందో తెలుసు కదా మాకు, బంగారం లాగా హిందూ సాంప్రదాయంలో జరిగింది, అది కూడా తెలియకుండా ఏదో నిందలేయడానికి బాగా ప్రయత్నించాడు బిఆర్ నాయుడు. అయితే సో ఇలా చెప్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకని క్రియేట్ చేయడం కోసం నానా తిప్పలు పడుతున్న కూటమి ప్రభుత్వానికి అసలు ఎలా దాన్ని ప్రూవ్ చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతుంది. ఎందుకు ఇలా మల్లగుల్లాలు పడుతూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, ఆయన టెంపుల్కి రాడు అనే ఒక దారుణ అబద్ధాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ ప్రయత్నిస్తూ వీళ్ళు చేస్తుంది దారుణం అన్న విషయాన్ని మర్చిపోయారు. ఆ దారుణం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఎంటైర్ బ్రాహ్మణ్ సమాజానికి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమేమి ఇస్తానని చెప్పింది ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే హిందూ సమాజాన్ని ఉద్ధరించి బ్రాహ్మణ్స్ ని ఎవరైతే ఉన్నారో వారికి తాయిలాలు ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇవ్వవలసిన బెనిఫిట్స్, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అద్భుతమైన బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఈ విషయమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఏమేమి చెప్పిందో అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా. హిందువులని, బ్రాహ్మణులని ఈ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది అనడానికి ఇది నిదర్శనం అన్నమాట. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణ సోదరులు ఎవరైనా ఉంటే ఇది కరెక్టా కాదని మీరే విశ్లేషించుకొని వీలైతే కింద కామెంట్లో తెలియచేయండి, తప్పులేదు. ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే చెప్పండి. హిందూ దేవాలయాలు, టెంపుల్స్, సత్రాలు, అదేవిధంగా ఎండోన్మెంట్ ఆస్తులు ఉంటాయి. వాటినన్నిటిని పరిరక్షించడానికి ఎండోన్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తారు అని అన్నారు. చేశారా? వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది. ఆ ఎండోన్మెంట్ బోర్డు హిందూ ఆస్తుల పరిరక్షణ కోసం, చట్టాల కోసం చేస్తా అన్నారు. చేశారా? చేయలేదే.
ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలా చేస్తా అన్నారు, ఏమైనా చేశారా? అడుగుతున్నాను సార్. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి మినిమం వేతనం ఉండేలాగా, మినిమం 15,000 వరకు ఉండేలాగా వాళ్ళు చేస్తా అని చెప్పారు. చేశారా? ఆలోచించుకోండి. వార్షిక ఆదాయం 50,000కు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం 15,000కు పెంచుతామన్నారు, ఏమైనా పెంచారా? సంవత్సరానికి 50,000 సంపాదించే కొన్ని ఆలయాలు ఉంటాయి. సంవత్సరానికి అంటే చిన్న చిన్న ఆలయాలు ఊళ్ళల్లో అక్కడిక్కడ ఉంటాయి కదా, వాటి సంవత్సరానికి 50,000 సంపాదించే ఆలయాలకి అర్చకులకి ఏం డబ్బులు రావు కాబట్టి వారికి నెలకు 15,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? హిందుత్వాన్ని, బ్రాహ్మణ్స్ ని, అసలు తిరుమల తిరుపతి ప్రతిష్టను మొత్తం మోస్తున్న వీళ్ళే అర్చకులు ఇచ్చినటువంటి హామీలని, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలని ఇలా చిల్లరగా ఏదో ఎవడి కోసమో అన్నట్టుగా వాడే వదిలేశారు. చూడండి, వార్షిక ఆదాయం 50,000 కన్నా తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దీప నైవేద్యాల కింద ఇచ్చే మొత్తాన్ని నెలకి 5,000 నుంచి 10,000కు పెంచుతా అన్నారు. సంవత్సరానికి 50,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి టెంపుల్స్ కొన్ని ఉంటాయి. మరి దీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అర్చకులు, ఏదో మమా అనిపిస్తూ ఉంటారు. అటువంటి వారికి నెలకి 5,000 ఇచ్చే జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చేవారు. ఆ 5,000ని 10,000 చేస్తా అన్నారు. చేశారా? చేయలేదు. మరి ఏంటి మీరు ఏదో అన్ని వెనకేసుకొస్తా ఉంటారు. తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో పవిత్రతకి మూలాధారాలైన 1000 కాల మండపం వంటి చరిత్రాత్మక కట్టడాలను పునరుద్ధరిస్తామని చెప్పినారు. ఏం చేశారు అన్న? ఏందన్న ఇది? మనం ఇష్టం వచ్చినట్టు ఏదో గ్రంథాలు ప్రింట్ చేస్తే సరిపోద్ది మేనిఫెస్టో అంటే. అది ఆచరణ యోగ్యమైన చేయాలి. మీరు ఇవన్నీ చేయలేదు కదా. తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటి పవిత్ర మూలాధారాలైనటువంటి 1000 కాళ్ళ మండపం వంటి చరిత్రాత్మక కట్టడాలు పునరుద్ధరణ చేస్తామంటూ చెప్పారేమని చేశారా? లేదు. మొత్తం డొల్లా లోపల అంటాడు కదా తనికెల బరిని, అట్టుంది. తిరుమలతో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణ్ణి ట్రస్ట్ బోర్డు మెంబర్. ఇది జరగదన్న, ఇది హైలీ ఇంపాసిబుల్. ట్రస్ట్ బోర్డు అంటే అందుట్లో బ్రాహ్మణ్స్ ఉంటే అబ్బో ఎట్లా కుదురుతుంది? వాళ్ళు అన్నిటికీ అడ్డం చెప్తారైతే. తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా అపాయింట్ చేస్తామన్నారు. ఎంతమంది బ్రాహ్మణులు ఏ దేవస్థానాల్లో బోర్డు మెంబర్స్ గా పెట్టారు అంటున్నారు. ఏం చెప్తారు సార్ దీనికి? ఇది మనం చెయ్యం కదా, అసలు ఎప్పటికీ చేయం. మరి ఏం చెప్తాం దీనికి? బ్రాహ్మణుల అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తా అన్నారు. ఏ నియోజకవర్గాల్లో అయినా ఆ పనులు స్టార్ట్ చేశారా? సిగ్గుండాలి చేయలేదంటే. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు. ఏమైంది? లోకేష్ గారు యువగళం అంటూ గత ఎలక్షన్స్ కి ముందు హడావుడి చేసి సగం దూరం నడిచి ఆపేశారు. వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన తర్వాత భయంతో ఢిల్లీ పారిపోయి అమిత్ షా దగ్గర తలదాచుకున్నారు. ఆ క్రమంలో ఏం చెప్పారనమాట, ఎవరైతే అర్చకులుగా సాధన చేసి అదేవిధంగా వేద విద్యని అభ్యసిస్తారో వారందరికీ నెలకి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి ఇస్తూ ఉన్నారంటే ఇవ్వట్లేదు. సో మీరు చేయాల్సిన పనులేమి చెయ్యకుండా, మీరు చెప్పిన వాగ్దానాలు ఏమి నెరవేర్చకుండా, అక్కడ ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాడు చనిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పైన తోసేటిపోయింది. నిన్నటికి నిన్న అర్చకుల్ని బయట నిలబెట్టి ఎండలో 15-20 నిమిషాలు కాడి మోస్తూ అందుట్లో అన్న ప్రసాదాలు ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తూ గేటు తీయిపోయినా అది జగన్మోహన్ రెడ్డి గారి పోయిన తోసేటిపోయింది. అమ్మ లాంటి గోమాతగా ఇబ్బంది కలుగుతుందని కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడితే అతన్ని కేసులు పెడతామని బెదిరిస్తారు. ఏంది సార్ ఇది? ఇటు వెళ్తున్నాం మనం. హైందవ సాంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా హైందవులే కదా. ఇదంతా గుళ్ళకు చేయవలసినటువంటి సేవలే కదా. ఇన్ని చెప్పారు కదా, ఒక్కటి కూడా చేయకుండా మేము హిందువుల పక్షపాతిమి, హిందువులకు అన్నీ చేస్తాం,
జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే ఎలా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని టెంపుల్స్ కట్టించాడు. దాటిపైన ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా. పక్కన పెట్టేస్తా. వైజాగ్‌లో కట్టిన టెంపుల్ అయితే అద్భుతం అసల. ఎంత పెద్ద టెంపుల్ కట్టారు. సో, ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల మొత్తాన్ని మోసం చేస్తుంది. అర్చకుల మొత్తాన్ని మోసం చేస్తుంది. హిందువుల మొత్తాన్ని మోసం చేస్తుంది. ఈ విషయాలు బయటకు రాకుండా చూసుకునేందుకు సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉంది. మేము ప్రశ్నించినప్పుడు మాత్రం ఎక్కడో కొద్ది కలయిక జరిగి ఏదో ఒకటి మాట్లాడతారు. టెంపరరీగా అది కూడా. సో, ఎవరు హిందువులను మోసగించేవారో, ఎవరు హిందువుల పక్షాన నిలబడి పోరాడినవారో ఒకసారి మీరే గమనించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.